మీరు ప్యానెల్లో వాళ్ళు తీసుకోమంటే తీసుకుంటా, లేకపోతే లేదు. రైట్ అండి. సిసి గారు మీరు మాట్లాడితే మాట్లాడండి. ఓకే అండి. ఇప్పుడు ఎన్హెచ్ గారు మీకు నాకు డిబేట్ అండి. ఇప్పుడు ఒకసారి మీరు రండి. మీరు ఇందాక ఏదో అన్నారు కదా, మీరందరూ మీట్లో ఉండండి. ఎన్హెచ్ గారు ఏమన్నారండి మళ్ళీ చెప్పండి. బ్రదర్ ఇప్పుడు మీతో డిబేట్ చేసేదా అంత లేదండి, మీరు నాకుందండి. ఒక్క నిమిషం వినండి. మీరు ఏమన్నారంటే ఇందాక ఒకటి ఏదో చెప్పారు, కెమెరా కనిపిస్తున్నారు అని కూడా. నీకు కావాలంటే మొత్తం కెమెరా నేను చూపిస్తాను. మీరు ఆడ చూశారు కదండి, మీకు ఏమైనా కావాలా? లేదు కదా, వినండి. ఇక మీరు ఏమన్నారంటే బ్రదర్ వింటారా పూర్తిగా వీడియో ఆన్ చేయండి. ఎందుకు మరి అదే కదా మీ మీద ఎలిగేషన్ ఏంటి? మీరు చూపించరు. ఒక పని చేద్దామండి ఎన్హెచ్ గారు. ఓకే, నేను ఎట్టాను చూపిస్తాను. ఒక నిమిషం మీరు మీట్లో ఉంటే నేను మాట్లాడను. 2 minutes నాకు ఇస్తారా? వినండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు కదా ఏమని, సీఎం గారు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నా మధ్యలో వచ్చారని చెప్పేసి. ఇప్పుడు జాషువా డానియల్ చేగూడికి ఇప్పుడు పొద్దున్నుంచి తమ్నెయిల్స్ పెట్టింది నేను, మాట్లాడింది మేము, తమ్నెయిల్ అప్లోడ్ చేసిన సీఎం గారు. అలాంటి విషయాలు మాకు చెప్పకుండా మీరు ఎలా పంపిస్తారండి? రండి మీరు చెప్పండి. ఓకే బ్రదర్, అందుకే నేను ఫస్ట్ సారీ చెప్పాను. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆయన రాలేదు కదా ఫస్ట్. వచ్చిన అది రాదని మాకందరికి తెలుసండి. ఒక నిమిషం ఆగండి, మీరు మీట్లో ఉండి. ప్యానల్లో ఉన్న సభ్యులారా, అతను రాడని ముందే చెప్పాను మీ అందరికి. ప్యానల్ వాళ్ళందరూ మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి సీఎం గారు, మీరు చెప్పండి. ప్రకాష్ గారు మీరు చెప్పండి. నేను చెప్పాను కదా, అయిపోయింది. ఎన్హెచ్ గారు ఆగండి, మీరు మీట్లో ఉండి. ఎన్హెచ్ గారు ఇప్పుడు చెప్పండి. మీరు ఏం చెప్పమంటారు? అరే మీరు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పేశాను కండి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఏం అబద్ధం? నోటికి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ నేను ఆయనకి ఫార్వర్డ్ చేశా, వాట్సాప్ కూడా చూపించా కదా, వస్తే రండన్నా అని చెప్పిన. ఎందుకు? ఆయన మిమ్మల్ని కాదు నన్ను కూడా తిట్టిండు కదా. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటా ముందుకు ఏం సమాజానికి ఏం ఉద్ధరించగలం మనం? ముందు ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు, మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు, అలాగే మనం కూడా నోరు వేసుకుని అవతల మీద పడుతున్నప్పుడు, వాళ్ళు ఒకటంటే తీసుకోలేనప్పుడు ఎందుకు మరి ఇవన్నీ? ఓకే, మీరు అయిపోతే నేను మాట్లాడతాను. సీఎం గారు ఒకసారి ఎన్హెచ్ గారు ఇంతకు ముందు ఏం మాట్లాడారు, ఆయన నోరేసుకొని ఏం అర్థం కాకుండా పెట్టారో మొత్తం చూపించమంటారా? ఎన్హెచ్ గారు మీ గురించే చూపించనా? చూపించండి బ్రదర్. ఓకే, మీ లెవెల్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి బ్రదర్. మీరు పెద్దలు లేదు బ్రదర్. ఎన్హెచ్ గారు మీరు అనవసరంగా ఈ రోజు వచ్చేసి నా మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు.